సండే వచ్చిందంటే ముక్క లేకుండా ముద్ద దిగదండి మా పిల్లలకి. అలాంటిది మా వారు ముక్క తీసుకురాకుండా ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా నాకు తినటానికి అన్నం కూర రెడీ చేయమని చెప్పారండి. ఇంక అందుకని చెప్పేసి ముందు ఎగ్స్ బాయిల్ చేసేసాను. ఇంకా వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం అంత సాల్టు, అలాగే కారము, వెల్లుల్లి రెమ్మలు ఒక 20 దాకా తీసుకున్నాను. చిటికెడంత జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేశానండి. ఒక అర స్పూన్ వేసుకోండి జీలకర్ర. మిక్సీ పట్టేసుకున్నానండి. ఇంక ముందుగా ఉడికించిన ఎగ్స్ అయితే నేను పిక్కులు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడంత సాల్టు, చిటికెడంత పసుపు, అలాగే ఒక అర స్పూన్ వరకు కారం అండి. ఇది వచ్చేసి అంతకుముందు ఎప్పుడో పచ్చడి చేయడానికి అని చెప్పేసి తీసుకొచ్చిన కారం ప్యాకెట్లోది కొంచెం అంత కారం ఉంటే అది వేసేసాను అనమాట. ప్యాకెట్ పడేయచ్చు కదా అని. ఇంక ఉడికిచ్చిన ఎగ్స్ అయితే తీసుకొచ్చి ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, దీనిలో వేసి కొంచెం అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ అసలు ఏం బాగాలేదండి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఒక సైడ్కి వచ్చేసి ఎల్లో మొత్తం ఒక సైడ్కి వచ్చి ఉడికిందనమాట. ఏంటి బావ ఇంత చిన్నగా ఉన్న ఎగ్స్ అని మా వారిని అడిగితే, అవి వాళ్ళ చేతులతో తీసి వాళ్ళు ఇచ్చారు, అందుకని అంత చిన్నగా ఉన్నాయి అన్నారు. సెకండ్ టైం తీసుకొచ్చినాయి అసలు మంచిగా ఉన్నాయండి. ఎక్కడ తీసుకొచ్చావు ఇవి బాగున్నాయి అంటే, ఈ నా చేతులతో నేనే తీసుకొచ్చాను అన్నారండి. ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇంక తీసేస్తున్నాను. ఎల్లో బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం చూడండి ఎలా ఉందో, నీచు వాసన వచ్చింది ఇల్లంతా. ఇంకా అది మొత్తం నేను పారబోసి ఈ గిన్నె వాష్ చేసుకొని ఇంకా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని తాలింపులు కరివేపాకు వేసుకున్నానండి. అలాగే ఇంగువ కూడా వేసాను అనమాట. నేను రెగ్యులర్గా ఇంగువ యూజ్ చేస్తానన్నమాట. వాతం అలాంటి నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయని చెప్పేసి. ఆనియన్ చాపర్లో అయితే ఇంకా 2 ఆనియన్స్ పెద్ద పెద్దవి అనమాట, అవి వేసుకొని సన్నగా ఇలాగ చాప్ చేసేసుకున్నాను. నిజంగా అండి ఆనియన్ చాపరు, ఆనియన్ కట్టర్ కన్నా కూడా నాకు ఆనియన్ చాపర్ మంచిగా యూజ్ అయింది అనిపించింది. అంతకు ముందుది ఇంత సన్నగా రావు, కొంచెం ఎక్కువగా హ్యాండ్తో పట్టుకొని తిప్పాలన్నమాట. అదైతే అసలు నేను పడేసేసానులేండి. ఇంకా ఆనియన్స్లోకి నేను కొంచెం అంతా పసుపు వేసానండి. ఇప్పుడు సాల్ట్ వేసానండి. వెల్లుల్లి కారంలో ఎక్కువ వేసానని చెప్పేసి మర్చిపోయి ఇంకా సాల్ట్ వేసేసరికి అమ్మ బాబోయ్ ఇంకా గిన్నెలు ఎగురుతాయి అని చెప్పేసి సాల్ట్ తీసేసి ఆనియన్ చాపర్లో వేసాను అనమాట. అంటే కింద పడేయటం ఇష్టం లేక ఆనియన్ చాపర్లో వేసాను అనమాట కొంచెం అంత సాల్టు. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఆనియన్స్ చూడండి ఇంత చిన్నగా కట్ చేయటం వలన చక్కగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ ఉంటాయి కదండి, అవి వేసుకొని కలిపేసుకుందాము. అలాగే మిక్సీ పట్టేసుకున్న వెల్లుల్లి కారం కూడా ఉంది కదా, అది కూడా దీనిలో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా అండి చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది అనమాట రెసిపీ. వెల్లుల్లి కారం కదా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. చూసారా నేను ఎగ్ వెల్లుల్లి కారం ఎంత ఫాస్ట్గా రెడీ చేసి పెట్టానో, ఎందుకంటే మా వారు బయటకు అర్జెంటుగా వెళ్ళాలన్నారని చెప్పేసి త్వరగా అయిపోయే రెసిపీ అని చెప్పేసి ఇలా చేస్తే రెసిపీ ఎలా రెడీ అయిందో లేదో మళ్ళీ వచ్చి నేను బయటకు వెళ్ళే పని క్యాన్సిల్ అయింది, వెళ్ళి మటన్ తీసుకొచ్చేదా అని అడిగారండి. పిల్లలు అయితే తీసుకురాకపోతే ఊరుకోరండి. ఇంకా ఏదో ఒకటి నాన్ వెజ్ అంటే ఎగ్తో కాంప్రమైజ్ అవ్వరనమాట. చికెన్ కానీ మటన్ కానీ ఏదో ఒకటి ఉండాలి అనుకుంటారు. పిల్లలే కాదు ఎవరికైనా ఈ రోజుల్లో బాగా అలవాటైపోయిందండి చికెన్ కానీ మటన్ కానీ. చికెన్ అయితే చాలా అంటే చాలా తక్కువ అనమాట. మేము మ్యాక్సిమం మటన్ తీసుకొస్తాం, పిల్లలకి చికెన్ మంచిది కాదు అని చెప్పేసి. ఇంకా అమ్మ వచ్చింది, అమ్మతో మాట్లాడుతూ ఉన్నాం. పిల్లలు అయితే చక్కగా బ్రష్ చేసి స్నానం చేసేసి రెడీ అయ్యారనమాట. ఇంకా జుట్టు కడతామని చెప్పేసి ఇంకా వాళ్ళకి జుట్టు కడుతున్నాను. సండే వచ్చింది కదండి, కాసేపు అలాగ తీరిగ్గా కూర్చోబెట్టుకొని ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తానన్నమాట. ఈ ఆయిల్ బాటిల్ మాత్రం తరగట్లేదండి. దాన్ని పట్టుకొని మనం పిలకలు కట్టాలన్నా జుట్టుకు నూనె పెట్టాలన్నా కానీ ఎక్కడ దొల్లిపోయిద్దో, ఈ ఆయిల్ మొత్తం ఎక్కడ పోయిద్దో అని టెన్షన్ ఒకవైపు, అది ఎక్కడ పెట్టినా పిల్లలు వచ్చి చిటుక్కుని తగిలితే కింద పోయిద్దేమోనని భయపడుతూ ఉంటానండి. ఇంక అమ్ముంది కదా అందుకని అమ్మకిచ్చాను. వెనకమాల బ్యాక్గ్రౌండ్ మొత్తం మీరు అసలు ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే మాకు రూమ్ చిన్నదవటం వలన ఉన్న సెల్ఫ్లు అవేనండి. అందులోనే కస్టమర్ వచ్చిన బట్టలు కూడా ఆ అమ్మ వెనకమాల ఉన్న కబోర్డ్లో కింద వచ్చేసి పిల్లోసు, బెడ్షీట్స్ పెట్టాను. పై సెల్ఫ్లో వచ్చేసి కస్టమర్ బట్టలు, ఇంకా కార్డ్బోర్డ్లో మా వారు ఇంటికి సంబంధించిన కరెంట్ వైర్లు ఏ ఉంటే అందులో పెట్టాము. పైన వచ్చేసి మా వారి బట్టలు, నా బట్టలు, ఇటు సైడ్ వచ్చేసి పిల్లల బట్టలు, ఇంకా మనకి స్టిక్కర్స్ ఇంకా మెడిసిన్స్ ఏ ఉంటాయి కదా నా బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ అట్లా కనిపిస్తూ ఉంటే నేను ఇంటి పని చేయించేటప్పుడు చెప్పాను ముందుగానే మా వారికి, ఆ 2 సెల్ఫ్లకు కూడా కొంచెం మేకులు కొట్టించు బావా, కర్టన్స్ పెట్టించాలి అని. మా వారైతే దాన్ని పట్టించుకోలేదు, అసలు మేకులు కొట్టించలేదు. అందుకని చెప్పేసి కర్టన్స్ అయితే అరేంజ్ చేయలేదు. వీలు చూసుకొని కర్టన్స్ అయితే అరేంజ్ చేయాలనుకుంటున్నాను. కర్టన్స్ ఉండాలండి, ఎందుకంటే రోడ్ సైడ్ ఇల్లు కాబట్టి సన్న డస్ట్ కూడా వస్తుంది, బట్టల పైన కూడా డస్ట్ ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే అక్క చెల్లెలు ఇద్దరు కొట్టుకున్నారండి. కొట్టుకొని
ఇంకా కృష్ణ ఏడుస్తుంది. నేను యశుతమ్మకు ఆల్రెడీ జడ వేసేటప్పుడు కృష్ణమ్మ కింద పడుకొని యశుతాన్ని కాళ్ళతో తన్నటం అలా ఇలా చేస్తున్నప్పటికీ యశుతమ్మకి దెబ్బలు పడ్డాయి, కృష్ణమ్మకి దెబ్బలు పడ్డాయి. అందుకే ఏడుస్తుంది చూడండి. కృష్ణగాడు ఏడుస్తున్నాడు, బ్యాడ్ గర్ల్ అంటారు అని చెప్తున్నా నేను. అయినా కూడా అసలు వినదనమాట. నన్ను తిరిగి కూడా కుట్టిద్ది అనమాట. అంత కలబడిద్ది. కొంచెం గారం ఎక్కువ పోతుందిలేండి. అయినా కూడా దెబ్బలు వేస్తూ ఉంటాం. మరీ ఎక్కువ గారం కూడా చేయకూడదు పిల్లల్ని. అది చూడండి నన్ను కొడుతుంది. అమ్మకైతే నేను అప్పుడు దాకా వీడియో ఆన్లో ఉంచానని తెలియదు అనమాట. వీడియో ఆన్లో ఉందా, అయ్యో నేను ఎట్టున్నానో ఏమోనమ్మా అని చూడు అమ్మ రెడీ చేసుకుంటాను. నేనైతే నవ్వు వచ్చి ముసలోళ్ళు ఎట్టా ఉంటే ఏమైందిలేమ్మా అని చెప్తున్నాను అనమాట. ముసలోళ్ళు ఎలా ఉన్నా ఏం కాదులేమ్మా అని చెప్తున్నాను. అయ్యో అదేందమ్మా బొట్టు బిల్ల ఉందో లేదో మొహాన అంటుంది అనమాట అమ్మ. నేను అప్పుడప్పుడు అలా జోకులు వేసుకుంటాం, కోపడుతూ ఉంటాం. ప్రతి ఇంట్లో ఉండేదే కదండి. తల్లి కూతుర్ల మధ్య కూడా చిన్న చిన్న డిస్కషన్స్. అది అక్క చెల్లెలు చూడండి ఇక్కడ ఎట్లా కొట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు డిస్కషన్స్, వాదనలు, ఇంకా మంచిగా ప్రేమ ఆప్యాయతలు చూపించుకోవటం. ఇంకా యశుతమ్మ అయితే మంచిగా రెడీ అయింది. అలాగే క్రిష్టమ్మను కూడా రెడీ చేసేసాను. ఇంకా క్రిష్ గారు చూడండి గారాలు పోతూ ఉన్నాడు అనమాట నా దగ్గరకు వచ్చేసి. ఇంకా అమ్మ నేను కొంచెం సేపు అలా మాట్లాడుకుంటూ ఉంటాము. హాయ్ ఫ్రెండ్స్, ఇయాల మా మమ్మీ ఎగ్ కర్రీ చేసింది. అచ్చడు హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఎగ్ కర్రీ చేసింది. చూడండి అమ్మి గుడ్డే ఎన్నేసా రెండా ఏం కర్రీ బ్లూ ప్లాస్టిక్ లో చూపరేష్ ఇది ప్లాస్టిక్ గ్రీన్ కలర్ బకెట్ వాడతాను. బకెట్ వేస్తాను. చూసారు కదండి మా ఇద్దరు పిల్లలకి అస్సలు పడట్లేదు, క్షణం తీరుకుండట్లేదు అనమాట కొట్టుకోవటానికి. ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అయ్యారు చక్కగా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే క్యాన్సిల్ చేశాను. ఇంకా ఎగ్ కర్రీ చేశాను కదా, దాంతో వేడివేడిగా అన్నం పెట్టేశాను. ఎందుకంటే ఆయన అన్నం కూర రెండూ రెడీ చేయమన్నారు కదా, రెండూ రెడీ చేశాను. ఇంకా అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసి పిల్లలకి అన్నమే పెట్టేస్తున్నాను అనమాట. వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత నేను స్నానం చేసి వచ్చాను. ముడి పెట్టుకున్నాను ముసలమ్మలా అనుకోమాకండి, అనుకున్నా పర్లేదు. సమ్మర్ ఉంది కాబట్టి నేను సమ్మర్లో ఇంకింతే ముడి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా స్నానం చేసి దీపారాధన చేయలేదండి ఈరోజు. ఎందుకంటే ఎగ్గుడికించి ఆల్రెడీ ఎగ్గు పట్టుకొని పిల్లలకి నోట్లో కూడా పెట్టాను కదా. జస్ట్ స్నానం చేసి వచ్చి అమ్మవారి కుంకుమ పెట్టుకున్నాను అనమాట. స్టిక్కర్ పెట్టుకొని అమ్మవారి కుంకుమ పెట్టుకొని ఇంకా మటన్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ మా వారు ఏ టైంలో వచ్చి రెడీ అయిందా నేను బయటికి వెళ్ళాలి అన్నారనుకోండి, నేను ఇంకా వండలేదు బావా అని చెప్తే ఇంకా బాగోదు కదా. అందుకని చెప్పేసి ఇందాక సాల్ట్ ఎక్కువైందని చెప్పేసి ఎగ్ కర్రీలోకి ఆనియన్ చాపర్లో వేశాను కదా, పసుపు సాల్ట్ ఉన్న ఆనియన్స్ వేసేసరికి ఇప్పుడు నేను కట్ చేసిన ఆనియన్స్ మొత్తం కూడా ఇంకా పసుపుగా మారిపోయినాయి. అంతే, ఏం లేదండి. ఆనియన్ అయితే పెద్ద సైజు ఒకటి కట్ చేసి వేశాను. కృష్ణమ్మ అక్కడ ఏం చెప్తుందంటే, హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ తోటకూర చేస్తుంది అని చెప్తుందండి. వాడి మాటలు అసలు మధ్య మధ్యలో వేసే జోకులకి నేను షాక్ అయ్యి అట్లా నవ్వుతూ ఉంటానన్నమాట. ఇక్కడ ఏంటంటే టమాటో పచ్చిమిర్చి కూడా ఆనియన్ చాపర్లో వేస్తున్నాను. నార్మల్గా అయితే చాకుతో కట్ చేసేస్తాను చిన్న చిన్నగానే. దీంట్లో ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ అయ్యి ఆ పచ్చిమిర్చి స్పైసీ కూడా మటన్కి యాడ్ అయ్యింది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఏమనుకోకండి. రోడ్ సైడ్ ఇల్లు అండి, హారన్స్ చూడండి ఎలా వస్తున్నాయో. నేను వైపు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఒకవైపు అవి హారన్లు కొడుతూనే ఉన్నాయి అనమాట. తప్పదు, ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే. నా వాయిస్ ఓవర్ హింతేనండి, హారన్ వినిపిస్తూనే వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అన్నీ ఏంటంటే కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసి ఉంచాను. ఇక్కడ ఏంటంటే గరం మసాలా అయిపోయిందండి, అందుకని చెప్పేసి గరం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ధనియాలు అయితే 2 స్పూన్లు వేసుకున్నాను. ఇంకా మిగిలినవి ఏంటంటే అక్కడ ఒక డబ్బాలో స్పైసెస్ మొత్తం వేసుకున్నాను అనమాట. వాటన్నిటిని ఏరి వేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే షాహీ జీరా, ఇంకేంటి జాజికాయ, జాపత్రి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక దాంట్లో స్టోర్ చేశాను అనమాట. కొంచెం కొంచెంగా ఎంతైతే కావాలో అదంతా ఒక దాంట్లో ఉన్న వాటిని సపరేట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే మిరియాలు వచ్చేసి 1 స్పూన్ వేసాను. తక్కువ గరం మసాలా ప్రిపేర్ చేస్తున్నానులేండి. ఇది వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీలోకి, నాన్ వెజ్లోకి, అలాగే పులుసు కూరలు అంటే కొంచెం మసాలా వేసి చేస్తాం కదండి, వాటికి కూడా చాలా అంటే చాలా రుచినిచ్చిద్ది అనమాట. ఫ్రైడ్ రైస్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. 1 స్పూన్ కసూరి మేతి కూడా వేసేసాను. వీటన్నిటిని కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకొని డ్రై రోస్ట్ అయితే చేశానండి.
వీటన్నిటిని అయితే ఇప్పుడు మిక్సీ పడదాం. ధనియాలు ఇందాక 2 స్పూన్లే వేసాను, ఎందుకంటే ధనియాల పౌడర్ ఆల్రెడీ ఉంది. అది కూడా కొంచెం అంత వేసేసి మిక్సీ పట్టేశాను. అసలు స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి, ఘాటుగా ఉంటుంది. మనం కొంచెం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఆ స్మెల్ అనేది పోకుండా ఉంటుంది. మెయిన్ మనం స్టోర్ చేసుకునేది కూడా మంచిగా స్టోర్ చేసుకోవాలండి. కుక్కర్లో చేసేస్తున్నానండి మటను, ఎందుకంటే పిల్లలకి త్వరగా అరిగిపోవాలన్నమాట. చాలామంది అంటారు మటన్ 3 రోజులు అరిగిద్ది, పొట్టలోనే ఉండిద్ది 3 రోజుల పాటు అంటూ ఉంటారనమాట. పిల్లలు తినడం సరిగ్గా తినకపోయినా కడుపులో నొప్పి రావటం, ఇంకేదన్నా ఎందుకంత బాధ అని చెప్పేసి కుక్కర్లో వేస్తే సాఫ్ట్గా కుక్ అయ్యిద్ది, ఫాస్ట్గా కుక్ అయ్యిద్ది. అందుకని చెప్పేసి కుక్కర్లోనే పెడుతున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టేశానండి. ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం అంత వేసాను అనమాట, ఎక్కువ వేయలేదు. సమ్మర్ కదండి, తిన్న కాడి నుంచి ఒకటే దాహం అయ్యిద్ది అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి. ఆనియన్స్ ఎల్లో కలర్లో ఎందుకు ఉన్నాయో ఇంతకుముందే చెప్పాను కదా. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఇవైతే మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా సింపుల్ ప్రాసెస్. మ్యాక్సిమం గరం మసాలాలు ఇంట్లో ప్రిపేర్ చేయడానికే ట్రై చేయండి, ఎందుకంటే బయటవి ఏమేమి వేస్తే చేస్తారో తెలియదు, వాళ్ళు నీట్గా చేస్తారో లేదో తెలియదు. మనమైతే మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్లేమ్ తగ్గించి పెట్టుకొని రోస్ట్ చేసుకుంటాము, మంచిగా ఫ్రై చేసుకుంటాం అనమాట. ఇంకా టమోటాలు కూడా వేసేసానండి. వేసినట్టు చిన్న చిన్న ప్లేట్లే కదా, సింక్లో వాష్ చేసేసి నేను స్టాండ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే సింక్లో చాలా గిన్నెలు అయిపోతాయండి. సండే వస్తే మనకి రెస్ట్ ఉండదు, సింక్కి కూడా ఖాళీ ఉండదు అనమాట. రుచికి తగినంత ఉప్పు వేసానండి. ఇప్పుడైతే కొంచెం దగ్గరుండి తక్కువ వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే చికెన్ పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి, ప్లస్ ఉప్పు కూడా కరుగుతూ ఉంటుంది. నేను రుచికి తగినంత కారం కూడా వేసేసానండి. మసాలా పొడులు కూడా అన్నీ ఇప్పుడే వేసేస్తున్నాను, అలాగే ధనియాల పొడి కూడా వేసాను. ఇప్పుడు స్పైసీ కారం, రెడ్ చిల్లీ పౌడర్, అంటే పాత కారం ఇంతకుముందు వేసింది, ఇప్పుడు వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్, అది కూడా 1/2 స్పూనే వేసాను. పిల్లలకి స్పైసీ ఎక్కువ ఉంటే తినలేరు. ఇంతకుముందు నేను టమాటోలో పచ్చిమిర్చి కూడా చేసేసాను, చూసారు కదా. ఇప్పుడు ఫ్రెష్గా పట్టిన గరం మసాలా కూడా వేసేసానండి. నేను టమాటో ఆనియన్ చాపర్లో వేసి కట్ చేసేటప్పుడు పచ్చిమిర్చి కూడా 2 వేసేసి సన్నగా కట్ చేశాను కదా, ఆ స్పైసీ ఎక్కువ అనిపించిందని కారం కూడా కొంచెం అంతే వేసాను. కారం వేసిన దగ్గర నుంచి తుమ్ములు చూడండి ఎలా వస్తున్నాయో. నేను గరం మసాలా స్టోర్ చేసే టిఫినీ చూసారు ఎంత చిన్నగా ఉందో. ఇది నేను చిన్నతనంలో ఆడుకున్న టిఫినీ అండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అటేసి ఇటేసి ఇది ఎటో ఒకటి వెళ్ళిపోయిద్దని చెప్పేసి నేనే తెచ్చుకున్నాను అనమాట. దీంతో మేము చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళమి. నాగుల చవితి వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ మా చిన్నమ్మమ్మతో నన్ను అయితే మా అమ్మ ఆవు పాలు తీసుకురమ్మని పంపించేదన్నమాట, ఆ బుల్లి టిఫినీ ఇచ్చి. ఆ రోజు పాలు చాలా తక్కువ దొరుకుతాయి కదండి ఎవరికైనా, ఎందుకంటే చాలామంది పాల కోసం తిరుగుతారు కదా. ఆ చిన్న టిఫినీ వచ్చినా చాలా అని పంపించేది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను కదా, మిక్సీలో దంచాను వచ్చేస్తుందిలేండి. ఫ్రెష్గా మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా, అదైతే కొంచెం అంత వేసానండి, అంటే 1 స్పూన్ వేసాను అనుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోవాలి. అలాగే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని గ్రేవీ కోసం జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నానండి. అలాగే కొంచెం అంత పెరుగు, అరచెక్క టమాటా కూడా వేస్తాను. అరచెక్క టమాటానేనండి, అది వేసి కొంచెం అంత పెరుగు, అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు అంత పెరుగు వేసేసి ఇంకా మిక్సీ పెట్టేస్తాను గ్రేవీ కోసం. మటన్ కూడా నీచు వాసన రాకుండా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇవి మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్గా రిలీజ్ అవుతుంది, చూసారు కదా. కొంచెం అంత కరివేపాకు వేసానండి. కరివేపాకుకి చాలా కష్టం అయిపోతుంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. కరివేపాకు కొంచెం అంత ఎక్కువ వేసుకుంటే నాన్ వెజ్లో మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. చికెన్లోకి అయితే ఇంకొంచెం ఎక్కువ వేసినా పర్లేదనమాట. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే మంచిగా ఉందండి. ఒక్కొక్కసారి అసలు మంచి మటనే ఇవ్వరు, ఈరోజు బోన్స్తో ఉన్న మాంసం ఉన్నదే బాగుంటుందండి మటన్ వచ్చేసి. మా పిల్లలు కూడా అలాగే ఇష్టపడతారు. బోన్స్ ఉన్నది ఇవ్వు మమ్మీ అని అడుగుతారనమాట. ఇంకా నేనైతే ఈ ఉప్పు, కారాలు, మసాలాలు మంచిగా ఫ్రై చేశాను కదా, మటన్ కూడా వేసి కొంచెం సేపు అలాగా మగ్గించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. దీనిలోంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయేంత వరకు నేను కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేయను అనమాట. చూడండి, ఇవన్నీ నేను మటన్కి పట్టేలాగా కలుపుకున్నాను కదా. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, ఒక టమాటో, పెరుగు మిక్స్ చేసి ఉన్నాను కదండి, అది కూడా వేసి ముక్కలకి పట్టేలాగా కలిపేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, సింపుల్ ప్రాసెస్. మనం ముందుగానే ఉప్పు, కారాలు, మసాలాలు ఫ్రై చేసుకొని ముక్కలకు పట్టించుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మొత్తం మంచిగా ముక్కలకు పట్టేసినాయి.
ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం అంత వాటర్ వేసేసుకొని అలాగే ఇంకొక 1/2 లీటర్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని మనం ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని, మనకి మటన్ ముదురుగా ఉందనుకోండి కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు, లేదంటే సాఫ్ట్గా ఉందనుకోండి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు. ఉప్పు చూస్తే తగ్గింది, ఉప్పు వేసేసి నేను ఇంకా మటన్ కొంచెం ముదురుగా ఉందని చెప్పేసి 8 విజిల్స్ వచ్చిన దాకా అయితే ఉంచుకున్నానండి. పిల్లలు చూడండి చక్కగా టీవీ చూస్తున్నారు. సండే వచ్చిందంటే చాలా అది చేస్తున్నారు. కుక్కర్ విజిల్స్ 5 విజిల్స్ అనమాట. నేను మీకు చూపించేటప్పటికి 5 విజిల్స్ వచ్చేసినాయి. ఇంక నేను 3 విజిల్స్ రానిచ్చి మొత్తం 8 విజిల్స్ అయితే రానిచ్చానమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి మటన్లోంచి ఆవిరి తీసేయాలి కదా, ఆవిరి తీసేసి అంటే చాలాసేపటికి వెంటనే కాదులేండి, స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఆవిరి తీసేసినా కూడా ఇంకా కుక్ అవుతూనే ఉంది. కింద ఫ్లేమ్ లేదు, కాకపోతే ఆ ఆవిరికి కొంచెం అలాగా కుక్ అవుతూ ఉందన్నమాట. ఆయిల్ పైకి తేలింది. మటన్ ముక్క అయితే అసలు చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. పిల్లలు తినేలా అయితే ఇలాగా కుక్కర్లో కుక్ చేసుకోవడమే బెటరు. ఇప్పుడు వాటర్ లూజ్గా ఉందా, కొంచెం సేపటికైతే థిక్ అయిపోయిద్దండి. మీరు ఇంకా కుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. పిల్లలైతే ఇంకా రెడీ అయిన తర్వాత పిల్లలిద్దరికి నేనే పెడతానండి. చాలా వరకు అసలు ఎప్పుడో ఒకసారి అండి, సంవత్సరంలో 2 సార్లు తింటారేమో వాళ్ళ చేతులతో. వంటంతా రెడీ అయ్యేసరికి వేడిగా ఉండి నేను ఉండలేకపోయానండి. ఇంక డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. నాకు హాయిగా అనిపించే డ్రెస్సే వేసుకున్నాను అనుకోండి. ఇంకా రెడీ అయింది కదా, పిల్లలకైతే పెట్టాలి. ఇంకా పిల్లలు తింటూ ఉంటారు. ఈరోజు బ్లాగ్ ఎలా అనిపించిందో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.